హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ క్వశ్చన్ పేపర్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. మంత్ అలాగే ఇయర్ అనేది క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే మార్చ్ 2025 ఈ క్వశ్చన్ పేపర్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మనకి క్వశ్చన్ పేపర్ లో సెక్షన్ ఏ, సెక్షన్ బి 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. 2 hours ఎగ్జామ్ కాబట్టి మనకి 50 marks పేపర్ అయితే ఉంటుంది. అలాగే సెక్షన్ ఏలో ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. ఈ 8 లో మీరు ఎనీ 4 అయితే ఆన్సర్ చేయాలి. 4 into 5 20 marks అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ ఏ గుడ్ వెబ్సైట్. ఇది వచ్చేసి మనకి యూనిట్ 2లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో హైలైట్ చేశాను, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో. సో డైరెక్ట్ గా మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 2 నుంచి అడిగారు అనమాట, ఎలిమెంట్స్ ఆఫ్ ఏ గుడ్ వెబ్సైట్. సో డైరెక్ట్ గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇది వచ్చేసి మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లోంచి ఇచ్చారనమాట. గన్ షార్ట్ క్వశ్చన్స్ లో నేను హైలైట్ చేసిన క్వశ్చన్ అనేది ఇచ్చారు. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆన్లైన్ అడ్వర్టైజింగ్. ఇది కూడా నేను షార్ట్ ఆన్సర్ గన్ షార్ట్ క్వశ్చన్స్ లో చెప్పాను, డైరెక్ట్ గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఎలిమెంట్స్ ఆఫ్ ఏ గుడ్ వెబ్సైట్, అలాగే బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ వచ్చేసి మనకి యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో హైలైట్ చేశాను. ఆ క్వశ్చన్ అనేది మనకి డైరెక్ట్ గా అయితే ఇచ్చారు. సో ఓవరాల్ గా 2 క్వశ్చన్స్ ఏమో గన్ షాట్ క్వశ్చన్స్, అలాగే 2 క్వశ్చన్స్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోంచి ఇచ్చారు. అలాగే సోషల్ మీడియా అనేది మీరు ఓన్ గా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. 5th క్వశ్చన్ ఇచ్చారు, సోషల్ మీడియా అనేది మీరు ఓన్ గా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు, నో ప్రాబ్లం. అలాగే 6th క్వశ్చన్ వచ్చేసి ఇన్బౌండ్ లింక్స్ ఇన్ SEO. సో ఇది వచ్చేసి మనకి యూనిట్ 2లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో చెప్పాను. సో ఇన్బౌండ్ లింక్స్ ఇన్ SEO, సో డైరెక్ట్ గా తెచ్చారనమాట. అలాగే సోషల్ నెట్వర్కింగ్ విత్ ఫేస్బుక్. ఇది వచ్చేసి మనకి యూనిట్ 3 నుంచి గన్ షాట్ క్వశ్చన్స్ లో చెప్పాను. సోషల్ నెట్వర్కింగ్ విత్ ఫేస్బుక్, అలాగే లింక్డ్ఇన్, అలాగే సోషల్ మీడియా ఇంపార్టెన్స్, అలాగే ట్విట్టర్ ఆర్ X. ఇది వచ్చేసి మనకి గన్ షాట్ క్వశ్చన్స్ లో నేను చెప్పాను అనమాట. సో డైరెక్ట్ గా మనకి సోషల్ నెట్వర్కింగ్ ఫేస్బుక్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ల్యాండింగ్ పేజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్. నేను ఓన్లీ ల్యాండింగ్ పేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో చెప్పాను. ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ అనేది ఉంది. సో ఎవరైతే ల్యాండింగ్ పేజ్ అనేది ప్రిపేర్ అయ్యారో డైరెక్ట్ గా మీరు ఇంపార్టెన్స్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ కూడా ఆన్సర్ అనేది మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. కాకపోతే మనకి ఓన్లీ 4 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ అయితే చేయాలి కాబట్టి మీకు గనక టైం ఉంటే ఏదైనా 1 or 2 క్వశ్చన్స్ అనేవి చాయిస్ కూడా రాయండి, ఓకేనా. సో మ్యాక్సిమం నేను చెప్పిన క్వశ్చన్స్ నుంచే ఇచ్చారనమాట. సో ఓన్లీ ఇంపార్టెన్స్ ఆన్ ల్యాండింగ్ పేజు, అలాగే సోషల్ మీడియా, యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో చెప్పాను. ఓన్లీ 2 క్వశ్చన్సే మనం చెప్పని క్వశ్చన్స్ లోంచి ఇచ్చారనమాట. ఆ 2 క్వశ్చన్స్ అని మీరు చాయిస్ కింద వదిలేయచ్చు. రిమైనింగ్ 6 అనేది మీరు మ్యాక్సిమం అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మినిమం మనకి 4 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయాలన్నమాట, ఓకేనా. సెక్షన్ ఏ నుంచి 20 marks అనేవి డైరెక్ట్ గా అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ బిలో ఎక్స్ప్లెయిన్ ద నీడ్ అండ్ స్కోప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో మనకి డైరెక్ట్ గా యూనిట్ 1 నుంచి నీడ్ అండ్ స్కోప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో చెప్పలేదు, అలాగే గన్ షాట్ క్వశ్చన్స్ లో కూడా చెప్పలేదు అనమాట. సో కాకపోతే మనకి డైరెక్ట్ క్వశ్చన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, వాట్ ప్లాట్ఫామ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇది వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో చెప్పాను. సో మనకి డైరెక్ట్ గా క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయ్యారో ఆ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వమని చెప్పాను. ఎవరైతే ప్రిపేర్ అయ్యారో సో ఇక్కడ మనకి వాట్ ప్లాట్ఫామ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనే క్వశ్చన్ అనేది డైరెక్ట్ గా అయితే ఇచ్చారనమాట. సో అక్కడ మనకి 10 marks అనేవి గెయిన్ చేసుకోవచ్చు, ఓకేనా. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఈ క్వశ్చన్ అనేది 10th క్వశ్చన్ అనేది నేను హైలైట్ చేశాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మనకి యూనిట్ 2 నుంచి సో థర్డ్ క్వశ్చన్ అనమాట. నేను చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో వాట్ ఈస్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్. సో డైరెక్ట్ గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఇచ్చారనమాట. సో మనకి గన్ షాట్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి అడిగారనమాట, ఓకేనా. అలాగే యూనిట్ 2 నుంచి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ లో హౌ డస్ వర్డ్ ప్రెస్ ఫంక్షన్ యాజ్ ఎ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో వర్డ్ ప్రెస్ గురించి నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి హైలైట్ చేయలేదు, కానీ ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే యూనిట్ 3 నుంచి 13th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ మైక్రో బ్లాగింగ్ అండ్ హౌ ఈస్ ట్విట్టర్ యూజ్డ్ ఫర్ ఇట్. ఇది వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో చెప్పలేదు, అలాగే గన్ షాట్ క్వశ్చన్స్ లో కూడా చెప్పలేదు, మనకి ఇవ్వడం అయితే జరిగింది క్వశ్చన్ అనేది. అలాగే 14th క్వశ్చన్ వచ్చేసి హౌ డస్ యూట్యూబ్ ఫెసిలిటేట్ సోషల్ షేరింగ్. సోషల్ షేరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో చెప్పాను, డైరెక్ట్ గా మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. మైక్రో బ్లాగింగ్ కూడా మనం
గన్ షాట్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్లో చెప్పాను. ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఫెసిలియేట్, సోషల్ షేరింగ్, అలాగే మైక్రో బ్లాగింగ్, డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా. దీంతో మనకి యూనిట్ 3 నుంచి కూడా 30 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. వాట్ ప్లాట్ఫామ్స్ కామన్లీ యూజ్డ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్, అలాగే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్, అలాగే మైక్రో బ్లాగింగ్, అలాగే యూట్యూబ్ ఫెసిలియేట్, సోషల్ షేరింగ్. ఇది కూడా మీరు డైరెక్ట్గా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఓకేనా. సో డైరెక్ట్గా మీరు 4 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ అనేది మనం చాయిస్ కింద అటెంప్ట్ అయితే చేయగలుగుతారు మీకు గనక టైం ఉంటే. మెయిన్గా మనకి 3 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తే 3 into 10 30 మార్క్స్, 30 + 20 50 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి క్వశ్చన్ పేపర్ అనమాట. ఈ క్వశ్చన్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ కూడా మనకి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీరు డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఎవరికైతే పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.